శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సెన్సేషన్ అండి. ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలే తప్ప ఏది కూడా ఆయన దగ్గర నుంచి ఇంకొకటి ఉండదనే చెప్పాలి. ఈరోజు మళ్ళీ ఆయన గురించి మాట్లాడుతున్నామంటే రీసెంట్గా మనందరికీ తెలుసు, ఆయన ముంబై ఒక ప్రముఖ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి డాక్టర్లు అందరూ కూడా, సర్జన్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. అలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా దాదాపు 10-12 ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ గాయానికి పవన్ కళ్యాణ్ గారు దాదాపు 3.5 గంటల పాటు జరిగినటువంటి మేజర్ సర్జరీని అక్కడ చేయించుకున్నారు. దీంట్లో కూడా ఏముంటుంది అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఏ మంత్రి అయినా, ఏ ఎంపీ అయినా కానీ ఏం జరుగుతుంది? ప్రజలకి ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి, ఆ రాజ్యాధికార పదవిలో ఉన్నారు కాబట్టి అంతా కూడా ఈ సర్జరీని, అంటే ఎంత పెద్ద హాస్పిటల్ అయినా, ఆఖరికి విదేశాలకు వెళ్ళి చేపించుకున్నా కూడా ఆ ఖర్చు అంతా కూడా గవర్నమెంటే భరించాలి, భరిస్తుంది కూడా. ఎటువంటి ఆలోచన అవసరం. గవర్నమెంట్ భరించడం అంటే ఎవరు భరిస్తారు? ప్రజలు ట్యాక్సులు కట్టి, ఆ ట్యాక్సుల ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా జీతాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అలయన్స్ కావచ్చు, అన్నీ కూడా ఇస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ₹1 కూడా ప్రభుత్వం నుంచి, అంటే ఏదైతే తనకి హెల్త్ బెనిఫిట్స్ ద్వారా లేదంటే అధికారిక కార్యక్రమాలకు చేసేటువంటి ఏ రూపాయిని కూడా ఆయన సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నారు. కానీ ఆఖరికి హాస్పిటల్లో కూడా నేను రీసెంట్గా గత ప్రభుత్వంలోనూ అంతకుముందు ప్రభుత్వంలోనూ విన్నాను, ఒక పంటికి ఏదో చిన్న ప్రాబ్లం వస్తే సింగపూర్ వెళ్ళి కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు, అంటే ప్రజల నిధులని ఖర్చు పెట్టి వచ్చినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా నేను చాలామందిని చూశాను. భారతదేశ వ్యాప్తంగా ఇది ఎప్పటి నుంచో వస్తుంది. కానీ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వీటన్నిటికీ, అంటే ఆయన పరిపాలనలోనే కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీగా మంత్రిగా ఉండేటువంటి ఆ ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అవి కూడా తీసుకోవడానికి ఆయన ఇష్టంగా లేరు. చాలామంది మాట్లాడేస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయనేం రాజకీయ నాయకుడు, ఆయనేంటి, ఆయనకు అసలు ఏమీ లేదు అని. ఇలాంటి కార్యక్రమాన్ని దేశంలో ఒక్కరైనా సరే చేశారా అని ఇప్పుడు ఆలోచించుకోండి. ఎవరైనా సరే, ఏ ఒక్కరైనా సరే, ఏ ప్రభుత్వమైనా, మన రాష్ట్రం అనే కాదు పక్క రాష్ట్రాలని కూడా మీరు లెక్కేసుకోవచ్చు. ఇది పవన్ కళ్యాణ్ గారికి, ప్రజలకు పట్ల ఆయనకు ఉండేటువంటి నిబద్ధతకు నిదర్శనంగా మనం చూడాలి. ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు దొరికినప్పుడు ఆయన్ని మనం ఎలా చూసుకోవాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయన ఈరోజు ఇంత గాయాలు పాలవటానికి ఆయన మీద చూపించేటువంటి విపరీతమైనటువంటి ప్రేమ ఇప్పుడు ఆయన్ని గాయం చేసింది. ఆ ప్రేమ చాలా బాగుంటుంది, కానీ ఆ గాయం ఆయన్ని బాధ పెడుతుంది. ఇంత ప్రేమతో ఇచ్చినటువంటి ఆ గాయానికి ఆయన సొంత డబ్బులు పెట్టి రెక్కలు ముక్కలు చేసుకుని రక్తం చిందించి ఎన్నో గాయాలు చేసుకున్నటువంటి ఆ సినిమా నుంచి వచ్చినటువంటి ఆ డబ్బుతోనే మళ్ళీ ఆయన చాలా కట్టేసుకోవచ్చు, చాలా చేసేయచ్చు, చాలా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు, తిరిగి ప్రజలకి ఖర్చు పెడుతూ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన హెలికాప్టర్లు పెట్టేసో లేదంటే ఫ్లైట్లు వేసుకునో, స్పెషల్ ఫ్లైట్లు వేసుకునో తిరిగేస్తున్నారు, ప్రజల సొమ్మును మొత్తం వృధా చేసేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్ష పాత్ర అడుక్కునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులు మాట్లాడేస్తున్నారు. చాలా క్లియర్గా వాళ్ళకి తెలుసు, ఒక ఆర్టీఐ అప్లై చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫ్లైట్లకి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దేనికైనా ఎవరు డబ్బు ఖర్చు పెడుతున్నారని ఒక ఆర్టీఐ అప్లై చేసి చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఏం లేదు, ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన ఖర్చు పెడతారో లేదు. పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్లో తిరిగినా, సొంత ఫ్లైట్లు వేసుకున్నా, హెలికాప్టర్లు ఎక్కినా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టే ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారానికి ఒకసారి హైదరాబాద్ వచ్చినా, వారానికి ఒకసారి ఇంకొక చోటకి వెళ్ళినా ఆయన సొంత డబ్బులు పెట్టే, ఆయన రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించిన సొమ్ము, లేదంటే జనసేన పార్టీకి సంబంధించి కాస్తో కూస్తో వాళ్ళు వీళ్ళు, అంటే ప్రజలు మోస్తున్నటువంటి జనసేన పార్టీ నుంచి ఏదో ఒక రకంగా కొంతమంది డొనేషన్ రూపంలో వచ్చినటువంటి దాంతోనే ఖర్చులు పెట్టుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా ప్రజలు ముఖ్యంగా వాళ్ళ ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్కి ఇస్తే ఆ గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి ఈ అలవెన్స్ ఉంటాయి కదా, ఇవన్నిటికి సంబంధించి దాన్ని ఎక్కడా కూడా ఆయన వాడుకున్నటువంటి పరిస్థితి లేదు. అంత గొప్ప కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేస్తారు.
77 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఇప్పటివరకు వేయనటువంటి రోడ్లు మాత్రమే కాదు, ఆయన ఎప్పుడో మనం విన్నాం, ఎవరో ఒకళ్ళు సైకిల్ మీద వెళ్ళారంట, ఎవరో ఒకళ్ళు స్కూటర్ మీద వెళ్ళారంట, అసెంబ్లీకి ఆయన ఎప్పుడూ కూడా అలాగే ఉండేవాళ్ళట అని. అలాంటి నాయకత్వాన్ని మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూస్తాం. ఆయన ఫ్లైట్ వేసుకెళ్ళినా లేదంటే ఇంకొకటి బెంచ్ కార్ వేసుకెళ్ళినా కూడా ఆయన సొంత డబ్బులతోనే తిరుగుతున్నారు. ప్రజల సొమ్ము నుంచి, ముఖ్యంగా ఆయన జీతం కూడా ఈరోజు అనాథ పిల్లలకి ఆ పిఠాపురంలో ఉండేటువంటి ఎంతోమంది అనాథ కుటుంబాలకు ఆసరాగా పెన్షన్ రూపంలో ఇస్తున్నటువంటిది. చెప్పాలంటే ఆ పెన్షన్ కూడా సరిపోకపోతే సొంత డబ్బులు మళ్ళీ దాంట్లో కూడా వేసి, అక్కడ అనాథ పిల్లలు కొంతమంది ఎక్కువగా ఇంకా కొంతమంది ఆసరా కోసం అడుగుతున్నా కూడా వాళ్ళకు కూడా ఆయన సొంత డబ్బులు వేసి ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడో కూడా ఆపడం కానీ, ఇంతే లిమిట్ అని పెట్టేసుకోవటం కానీ ఇది కూడా లేదు. అది ఆయన చిత్తశుద్ధి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు, మీరు హ్యాట్స్ ఆఫ్. ఈ తరం రాజకీయ నాయకులకే కాదు, రేపటి తరం రాజకీయ నాయకులకు కూడా మీలాంటి ఒక ఇన్స్పిరేషన్ లీడర్ డెఫినెట్గా ఉండాలి. అది ఈ తరానికి చాలా ముఖ్యం, రేపటి తరానికి ఇంకా ముఖ్యం అని చెప్పాలి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారిలా బ్రతకటం, ఆచరించటం సాధ్యం కాదని మరోసారి ఆయన చూపించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.